నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, అమావాస్యలు నెల నెల వస్తూ ఉంటాయి. చాలా ఉన్నాయి రకాలు. మరి ఆషాఢ అమావాస్య అసలు ఏంటి? ప్రత్యేకత ఏంటి? అసలు ఆ టైంలో ఏం చేస్తే మంచిది? ఏం చేయకూడదు? అసలు అమావాస్య అన్నది చాలా మంది కీడు, మంచిది కాదు అంటుంటారు. అది నిజమేనా? ఆషాఢ బహుళ అమావాస్య అంటారు. 25కు ఉంది. అవును. అసలు అమావాస్య ప్రత్యేకత ఏందో తెలుసుకోవాలి మొదట. ఆషాఢంలో అమ్మ బహుళ అమావాస్య ఇప్పుడు వస్తున్న రోజు గురించి మాట్లాడితే అసలు అమావాస్య అనేది చాలా మందికి దాంట్లో ఉన్న అంతరార్థం తెలుసుకోవాలి. ఎందుకు ప్రత్యేకత ఉంది మన దగ్గర? ఆ అమావాస్య రోజు చాలా మంది క్షుద్ర పూజలు చేశాను, ఇంకేదో చేసారనో, అమావాస్యకు చాలా మంది తాళాలు వేసేసుకొని వ్యాపారాలకి వెళ్ళరు, ఇంట్లో నుంచే బయటికి రారు. దీని అంతరార్థం ఏంటంటే అమ్మా, అమావాస్య అనేది చీకటితో కూడుకున్నాను. చీకటితో కూడుకోవడం చేత ఒకప్పుడు గ్రామాలే కదా తల్లి, ఇంతటి ఫెసిలిటీ లేదు వెలుగుది. మనం ఇది గమనించాల్సిన ప్రశ్న కూడా, ఎందుకంటే కొంచెం పూర్వం గురించి చెప్పడం ముఖ్యమైనది. అంత ఓపెన్ గా దూర ప్రయాణాలు గుర్రాల మీదనో, లేకపోతే ఇంకా ఒంటెల మీదనో, ఏనుగుల మీదనో, ఎద్దుల బండ్ల మీద చేయడం చేత అమావాస్య అప్పట్లో గ్రామం ఒకటే గ్రామం ఉండేది. చుట్టుపక్కల కొన్ని మైళ్ళ వరకు వేరే గ్రామాల్లో ఉండేవి. కాబట్టి వచ్చే దారిలో పోయే దారిలో ఈ మృగాలే కానీ, వేరే జంతువులే కానీ, ఇంకేదైనా సర్పాలే కానీ, ఇంకేదైనా కూడా చీకటి చాలా దట్టంగా పడడం చేత రక్షణ కోసం అని చెప్పేసి తొందరగా చేరే తత్వం ఉంది ఇక్కడ. ఇదొకటి వివరణ చాలా అవసరం. అంతేగాని అమావాస్య రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంట్లోనే ఉండాలనేది లేదు. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఈ రోజు అమావాస్య అయితే అమ్మ మన దగ్గర ఉదయం, వేరే వాళ్ళ దగ్గర మళ్ళీ సాయంత్రం రాత్రి కదా, అంటే వేరే దేశంలో కూడా. అలాంటప్పుడు 2 విధాలుగా అమావాస్య ఉంటుంది అని అనుకోకూడదు. ఒకటే కాలగమనం, ఒకటే కాల ప్రమాణం, దాని ప్రకారంగానే మన దగ్గర అమావాస్య నిర్ణయించుంటుంది. అంటే ఇప్పుడు ఇది మనది ఇండియా, ఇప్పుడు అమెరికాలో రాత్రి అవుతుంది. అట్లాంటప్పుడు మన ఇండియా మన కాలగమనమే, ఇంకా అంటే మనదే ఫైనల్, మన దగ్గర నుంచే ఫైనల్. వేరే వాళ్ళ దగ్గర అమావాస్యలు ఇవన్నీ పాటించరు కదా. గ్రహణం కూడా చూడండి అమ్మా, వేరే దేశంలో గ్రహణం బాగా చూపిస్తుంది, మన దగ్గర పాక్షికంగా చూపిస్తుంది అంటారు, తక్కువగా చిన్నగా అంటారు కదా. నేనేమంటానమ్మా, గ్రహణం వచ్చేది సూర్యచంద్రుల మీద కాబట్టి సూర్యచంద్రుల మీద వచ్చింది, పాక్షికంగా పరోక్షంగా ఉండదు. గ్రహణం అనే ఎఫెక్ట్, అమావాస్య అనే ఎఫెక్ట్ సూర్యచంద్రులు ఎక్కడెక్కడెక్కడ వరకు ఏ కాలమానం ప్రకారంగా ఉదయిస్తుంటారో, ఏ కాలం ప్రకారంగా వాళ్ళు సంధ్యా సమయానికి వస్తారో దాని ప్రకారంగా వెళ్ళాలి. దీంట్లో కొన్ని మార్పులు. ఒక్కోసారి మీరు చెప్పినట్టు గ్రహణాలు అమావాస్య రోజే వస్తూ ఉంటాయి. చాలా ప్రత్యేకంగా పూజలు చేసిన వాళ్ళకి దాని ప్రతిఫలం చాలా బలంగా ఉంటుందమ్మా. శివుడికి గ్రహణం రోజు అభిషేకం చేసిన వాళ్ళ యొక్క జీవితం 13 సంవత్సరాలు పైకి పోతుంది అంటే మీరు నమ్ముతారా? ఎలా? మళ్ళీ 13 సంవత్సరాలు పైకి వెళ్తుంది. ఎలా వెళ్తుంది అసలు? కొంతవరకు ఆరోగ్య పరిస్థితులు, మృత్యు ఘడియలు ఉంటాయి, చాలా చాలా బలంగా ఉంటారు. 180-90 సంవత్సరాలు వచ్చినోడు 13 సంవత్సరాలు పూజ చేస్తే కాదు. ఆయుష్ గండాలు ఉన్న వాళ్ళు, అనారోగ్య పరిస్థితులు తీవ్రంగా పడుతున్న వాళ్ళు, మృత్యు గండాల నుంచి తప్పించుకోవడానికి గ్రహణం రోజు, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు చేస్తున్న పూజ 100% ఫలిస్తుంది. మీరు అడగాల్సిన ప్రశ్న, ఎలా ఫలిస్తుంది గురువు గారు? వేరే వాళ్ళు అంటారు అమావాస్య పౌర్ణమి రోజు అసలు బయటికి వెళ్ళొద్దు, పూజలు చేయొద్దు అని అంటారు కదా. అని అంటే క్షుద్ర ప్రయోగాలకి ఎంత బలం ఉంటే దైవానికి ఎందుకు శక్తి ఉండదు అని అడుగుతున్నాం. ఇప్పుడు అమావాస్య గాని పౌర్ణమి గాని అమ్మ, చాలా మంది ఆ టైంలో దైవాల శక్తి కోల్పోతారు, తగ్గిపోతుంది. గ్రహణం రోజు మాత్రమే దైవానికి గల శక్తి కోల్పోతారు. కానీ గ్రహణం రోజే కదా శివుడు విలయతాండవం చేస్తాడు, మరి ఆయన ఆపేటోడు లేడు కదా అంటున్నా నేను. ముల్లోకాధిపతిని పూజించడం, అందుకే ప్రతి ఊరిలో శివాలయం ఉండాలి అంటారు, ప్రతి గుడిలో శివాలయం కనీసం చిన్న శివలింగం అయినా ఉండాలి అని అంటారు. ఎందుకు అంటారు? దాని అంతరార్థం ఇదే. ముల్లోకాధిపతికి ఉన్న ముఖ్యమైన లక్షణమే ఊర్ల కుటుంబాల్లో గడప గడపన కాపాడడం. ఇప్పుడు మీరు అన్ని గుడిలోకి తాళాలు వేసేస్తారమ్మా ఆ రోజు, కానీ మీరు గమనించండి శివాలయాలకి వేయరు. అంటే మరి ఉన్న ఈ 9 గ్రహాలకే అధిపతి ఆయనని కట్టు చేయడానికి కానీ, ఆయనకు ఏదైనా శిక్ష అంటే 10 గంటలో, 5 గంటలో, 2 గంటలో ఆ గుడి యొక్క తలుపులు మూసేయడానికి అనుమతి లేదు. కాబట్టి ఏంటంటే గ్రహణం రోజు ఎవరైతే నిండుగా పూజ చేస్తారో శివాభిషేకాలు, పరమాత్ముడు నిండుగా అందుకుంటాడు. ఎందుకంటే ఆ రోజే కదా ఆయన హెవీగా యాక్టివ్ ఉంటాడు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే దేవాది దేవతలందరూ కళ్ళు మూసుకొని వాళ్ళకు కట్లు పడతాయి అని చెప్పేసి
క్షుద్ర పూజలు చేస్తారు. నేను ఒప్పుకుంటాం ముమ్మాటికి. కానీ శివరక్ష అనేది ఆయన శరీరం అమ్మ, ఇది పిచ్చింది. శివుడి పేరు చెప్పండి మీరు. శివుడి నుంచి వచ్చిన పేరే మానవుడు, దేవుళ్ళు మనుషులు. ఇంత రిలేటెడ్ గా ఉన్నదాన్ని మనం దూరం ఎందుకు చేసుకుంటాము? కాబట్టి ప్రతి గుడిలో ప్రతి ఊరిలో మనం చేయాల్సిన పూజలు ఏంటంటే మన గురువులు పెద్ద పెద్ద వ్యక్తులు చెప్పాల్సిన విషయాలు ఇవే. చాలా మంది చెప్తారు అమావాస్య రోజు గర్భిణీ స్త్రీలు తినకూడదు అంటుంటారు. తినకూడదు అంటే గ్రహణం రోజు అంటారు. అంటే గ్రహణం రోజు అనడానికి గల విషయాలు ఏంటంటే అమ్మా, అతి నీల లోహిత కిరణాలు పైనుంచి కింద పడినప్పుడు చర్మం పైన పడితే కొన్ని వ్యాధులు వస్తాయని, అలా కులదైవం ఇలవెలుపుల అందరూ కొన్ని కారణాల చేత ఒక 15 నిమిషాలు 25 నిమిషాలు ఒక 1 అవర్ ఆ గ్రహణం ఎంత సమయం ఉంటుందో అంత సమయము వాళ్ళు కూడా కట్లు పడిపోయి ఉండడం చేత మిగతా జీవిత విషయ వివరణలో గర్భవతి బరువైనది ఆ శరీరం. ఆ అమ్మ ఎవరైతే గర్భవతి అయి ఉంటారమ్మా, బిడ్డ లోపట ఉండడం చేత ఈవిడ శరీరము సహకరించదు. ఎవరైతే అబ్నార్మల్గా పుడతారో వాళ్ళు సహకరించరు, బాల్యంతలు సహకరించరు, చిన్న పిల్లలు సహకరించరు. ఎందుకంటే వాళ్ళ శరీరంలో ఒక బరువు ఉంటుంది కదా. ఇట్ ఈస్ లైక్ ఏ డిఫెక్టే అనవచ్చు. ఇప్పుడు ఇమ్మెచ్యూర్ బేబీ ఉన్నాడు కదమ్మా, నువ్వు నార్మల్ అయితే యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఆల్రెడీ కొంచెం ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎలా భరిస్తారు తల్లి? దాని అంతరార్థం అది. ఇప్పుడు నువ్వు మామూలుగా నీళ్ళు వచ్చాయి పట్టేస్తావు, ఉరుకులాడుతావు, అటుపోతావు, ఇస్తావు, బిందె అయినా తీసుకుపోతావు, పట్టుకుంటావు. గర్భవతి ఎలా చేయగలదా? కాబట్టి ఇవన్నీ రిస్ట్రిక్షన్స్. ఎందుకంటే నిన్ను నీవు కాపాడుకోవడానికని మన పూర్వీకులు దైవాధీనమైన శక్తులు మనకు కొన్ని నియమాలు చెప్తాయి. పడుకొని ఉండాలి మీరు. ఎందుకంటే ఆ సమయంలో గ్రహణం అంటే ఏమిటి, మీరన్న అమావాస్య అంటే ఏంటంటమ్మా, సూర్యులు చంద్రులు ఇలా దాటుతారు ఒకరినొకరు. ఇలా దాటే ఆ గడియ 12 గంటలు. సూర్యుడు ఇలా పైకి వెళ్ళాడు అనుకో అమ్మా, అప్పుడు అమావాస్య. మళ్ళీ చంద్రుడు పైకి వచ్చాడు అనుకోండి, పూర్ణమాసి. అంటే 12 అవర్స్ కదా. ఒకటి గ్రహణం అంటే ఈ సోలార్ ఎక్లిప్స్ అంటే ఏంటంటమ్మా, ఈ సూర్య చంద్రులు ఇద్దరు ఒక క్షణాలకి ఫ్రీజ్ అవుతారు. దే కెనాట్ మూవ్. వాళ్ళు ఇలా మూవ్ కారు. ఇలా వచ్చి ఇప్పుడు అమావాస్య గ్రహణం రోజేమో ఇలా వెళ్ళిపోతుంటారు తల్లి. ఆ గ్రహణం రోజు ఏమవుతుంది అంటే వాళ్ళు ఇలా వచ్చి ఒక 15 నిమిషాలు ఆగిపోతారు. ఇలా ఆగిపోయినప్పుడు పంచభూతాలు ఆగిపోతాయి అనేది శాస్త్రం. దైవాధీనమైన శక్తులు ఆగిపోతాయని శాస్త్రం. నేనేమన్నానంటే సూర్యుడు చంద్రుడు తర్వాత మిగతా గ్రహాలు ఏవైతున్నాయో వీటన్నిటికీ అధిపతి శివుడు. కాబట్టి ఆయన బందీకాడు ఆ సమయంలో. కాబట్టి మనకు ఒక ఆప్షన్ ఇచ్చారు కదా మన పూర్వీకులు అంటున్నాను. శివుడు గొప్పతనం చెప్తలే తల్లి. నేను చెప్తుంది ఏంటంటే ఒక ఆప్షన్ ఉంది మన దగ్గర. ముల్లోకాధిపతి ఆ రోజు కట్లు పడడు, ముల్లోకాధిపతిని బందీ చేయరు, ముల్లోకాధిపతికి ఆ రోజు హక్కు ఉంటుంది.